ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవుని మ్రొక్కి ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటిది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ఈ భూమి మీద ఎవరికైనా కన్న తండ్రి ఒక్కడే ఉంటాడు. ఈ భూమి మీద మనకున్న తండ్రి ఉంటాడన్నది ఎంత నిజమో, మనల్ని సృజించిన దేవుడు ఒక్కడే అనేది కూడా అంతే నిజం. దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మరుగున పెట్టడానికి సాతాను అనేక దేవుళ్ళను తయారు చేసింది. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక రూపం చేసి వాటిని పూజించేలా మనుషుల్ని ప్రేరేపించింది. ఈ లోకాన్ని సైతం ఒక విగ్రహంలాగా మలచి ప్రతి ఒక్కరూ దానికి దాసులుగా అయ్యేటట్లు చేసింది. సాతాను తాను సృష్టించిన సృష్టిలో లోక కార్యాలు, వాటి మహిమను యేసు ప్రభు వారికి చూపించి నేత్రాస విషయములో శోధించింది. ప్రభువైన దేవునికి మ్రొక్కితే ఆయనను మాత్రమే సేవించాలని ప్రభువారు వాక్యం ద్వారా చెప్పారు. సాతాను శోధనలైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వాటిని ప్రభువారు వాక్యం ద్వారా జయించారు. ఈ శోధనలన్నీ ప్రతి మనిషికి వస్తాయి. అయితే ఈ లోక మహిమ, వాటి భోగాలకు మనుష్యులు ఆకర్షితులై వాటిని ఎదుర్కొనే శక్తి లేక సాతానుకు లొంగిపోతారు. నాకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమను ఇస్తానని ప్రభువుని లోబెట్టింది. అందుకు ప్రభువారు తిరస్కరించి నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలని ఆయన చెప్పారు. మనకి ఈ లోక సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు మనమెందుకు ప్రభువులాగా సాతానును ఎదుర్కోలేకపోతున్నాము? ఆయన దేవుడు, మనం మనుషులు, అందుకే సాతానును ఎదుర్కోలేకపోతున్నామని అంటాం. అయితే ఈ లోకంలో అందరూ దేవుని బిడ్డలే. అందుకే సాతాను శోధిస్తుంది. ప్రభువుని శోధించిన సాతాను మనల్ని శోధిస్తుంది. మనలో వాక్యం లేదు కాబట్టి మనము యేసుక్రీస్తుకులాగా సాతానును ఎదుర్కోలేకపోతున్నాం. మనము ఈ లోకాన్ని ప్రేమిస్తూ సాతానికి మ్రొక్కుచున్నాం. ఆయన యందు విశ్వాసముంచి ఆయన్ని సేవిద్దాం, సాతానును ఎదుర్కొందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు.
నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మిమ్మును ప్రేమించి, మిమ్మును సేవించి, మీ కొరకు జీవించి, అపవాది ప్రతి శోధనను ఎదుర్కొనేవారిగా, జయించేవారిగా మేము ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.